తమిళనాడు 2026 ఎలక్షన్స్కి ముందు టీవీకే పార్టీ 10 నియోజకవర్గ స్థానాలు గెలిస్తే గొప్ప. ఇది రాజకీయ పండితులు, విశ్లేషకులు ఇచ్చిన స్టేట్మెంట్స్. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ టీవీకే పార్టీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 108 స్థానాలు గెలిచింది. బట్ మ్యాజిక్ ఫిగర్ 118కి 10 స్థానాల దూరంలో ఆగిపోయింది. ఇప్పుడు విజయ్ సీఎంగా కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావలసిన 10 ఎమ్మెల్యేలతో పాటు మరో 3 ఎమ్మెల్యేలు, మొత్తంగా 13 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి తమ మద్దతు తెలిపారు. వారిలో కాంగ్రెస్ నుంచి 5, సిపిఎం నుంచి 2, సిపిఐ నుంచి 2, బీసీకే నుంచి 2, ఐయుఎంఎల్ పార్టీ నుంచి 2, మొత్తం 121 సీట్లు. విజయ్ గెలిచిన 2 నియోజకవర్గాల్లో ఒకదానికి రాజీనామా చేస్తే టోటల్గా 120 సీట్లు. మ్యాజిక్ ఫిగర్కి కరెక్ట్గా 2 సీట్లు ఎక్కువ. విజయ్ సీఎం కాకముందే చిన్న పార్టీలు తమ మద్దతు తెలపడానికి విజయ్కు చుక్కలు చూపించారు. 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే పార్టీ ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చాక ఇంకెన్ని గొంతెమ్మ కోరికలు కోరుతుందో. ఈ నేపథ్యంలో సీఎంగా విజయ్ తన మార్పు చూపించగలరా అనే ప్రశ్న వస్తుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి మించి బలం తక్కువ ఉండడంతో 3 ఎమ్మెల్యేలు అటు ఇటు అయినా ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మరి విజయ్ ఎలా నెట్టుకొస్తారో చూడాలి. బట్ ఎనీవే, తమిళనాడులో అశేష జనవాహిని, కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నట్లుగానే దళపతి విజయ్ సీఎం పీఠం ఎక్కనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. వివిధ రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి విజయ్ ఫ్యాన్స్ అందరూ విజయ్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది విజయ్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నారో.